గత 2 రోజులుగా చాలా మంది పేరెంట్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, నీట్ 2024 రీ ఎగ్జామ్ ఉంటుందా అని. ఎందుకంటే ఈసారి నీట్ 2024 రిజల్ట్స్ అన్నది చాలా కాంట్రవర్షియల్ గా మారింది. చాలా మంది దీని మీద ఎన్టీఏ మీద, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు పొలిటిసైజ్ కూడా అయిపోయింది. ఎందుకంటే నిన్న రాహుల్ గాంధీ నుంచి, మల్లికార్జున్ ఖర్గే నుంచి, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, ఆఖరికి మన కేటీఆర్ కూడా దీని గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇంత పొలిటిసైజ్ అయిపోవడం వల్ల ఈ కాంట్రవర్సీలో అసలు ఇష్యూస్ గురించి కాకుండా పెరిఫరల్ ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ అవుతుంది. దానివల్ల పేరెంట్స్ లో యాంగ్జైటీ న్యాచురల్ గా ఉంటుంది. అయితే నన్ను అడిగితే 23.5 లక్షల మందికి రీ ఎగ్జామ్ జరగడం చాలా చాలా కష్టం. ఎట్ దిస్ స్టేజ్ జరగదు అని చెప్పొచ్చు. అది వి విల్ ఎగ్జామిన్ ఆల్సో. ఎందుకు అన్నది వి విల్ ఎగ్జామిన్. నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఇప్పటి వరకు ఏంటంటే టోటల్ ట్రాన్స్పరెన్సీ చూపించట్లేదు. ఆ ట్రాన్స్పరెన్సీ చూపించుంటే మనకి ఇన్ని ఇష్యూస్, ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాదు. సో లెట్ us క్విక్లీ లుక్ అట్ ఏంటి, వాట్ ఆర్ ది ఎలిగేషన్స్, వాట్ ఆర్ ద ఇష్యూస్ బేసికలీ. ఆ ఇష్యూస్ చూస్తే, ఒకటి, 67 మందికి 720 వచ్చింది. ఇది ఎక్స్ట్రాడినరీ, ఎప్పటి వరకు జరగలేదు. ఇంతకుముందు 2, 3 అలా ఫుల్ మార్క్స్ వచ్చేవి. ఈసారి 67 మందికి వరుసగా 720 మార్క్స్ రావడం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ. అయితే ఇందులో ఏదో స్కామ్ ఉంది అని అంటున్నారు. రెండోది, 6గురికి ఒకటే సెంటర్ నుంచి 6గురికి 220 మార్కులు వచ్చాయి. ఒకటే సెంటర్ జజ్జర్ హర్యానాలో ఒకటే సెంటర్ నుంచి 720 మార్కులు వచ్చాయి. అదే కాకుండా ఈ ఇద్దరు స్టూడెంట్స్ కి 718 అండ్ 719 మార్క్స్ వచ్చాయి. 718, 719 స్టాటిస్టికలీ ఇంపాసిబుల్. ఎందుకంటే స్టూడెంట్ కి 720 అయినా రావాలి, లేకపోతే అంటే అన్ని ఆన్సర్ చేస్తే, లేకపోతే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే వాడికి 716 రావాలి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి అది నెగటివ్ అయితే వాడికి 715 రావాలి. 718, 719 వచ్చే ప్రసక్తి లేదు. అందరూ దీని మీదే చెప్తున్నారు, ఇది స్టాటిస్టికలీ ఇంపాసిబుల్, దానివల్ల అసలు ఇది తప్పు, ఇది రాంగ్, ఇది స్కామ్, ఇవన్నీ చెప్తున్నారు. ఆ తర్వాత గ్రేస్ మార్క్స్ టు 1600 మంది, సుమారుగా 1600 స్టూడెంట్స్ కి కొన్ని గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, అడ్డగోలుగా ఇచ్చారు. దానివల్ల ఇది స్కాము, సో ఎన్టీఏ వాళ్ళు ఇది చేయలేదు, కరెక్ట్ గా చేయలేదని అంటున్నారు. ఆ తర్వాత 10 రోజుల ముందరే, 14th జూన్ కి రిజల్ట్ ఇస్తామన్న వాళ్ళు జూన్ 4th నాడు 10 రోజుల ముందర రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ ఎలక్షన్ రిజల్ట్స్ లో ఇది కూడా చెప్తే ఈ రిజల్ట్స్ కూడా వస్తే ఎవరు దీని గురించి ఎక్కువ పట్టించుకోరు. అందుకోసం అదే ఒక బయస్ ఒకటి ఏంటంటే, ఇందులో చాలా స్కామ్ ఉంది, ఈ స్కామ్ గురించి ఎక్కువ జనాలు మాట్లాడకుండా ఉండాలి అంటే ఎలక్షన్ రిజల్ట్ గురించి మెల్లిగా ఇది కూడా ఆ రోజే రిలీజ్ చేస్తే ఎవరు దీని గురించి ఎక్కువ పట్టించుకోరు అనే ఒక ఎలిగేషన్. అండ్ దెన్ ఫైనలీ పేపర్ లీక్ అన్నది. ఓకే, సో ఇవి ఇష్యూస్. సో వీటన్నిటికీ ఏంటంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు, కానీ అంతకన్నా మంచి దే షుడ్ హావ్ మేడ్ అ బెటర్ ఎఫర్ట్. సో ఫస్ట్ ఏంటంటే 67 స్టూడెంట్స్ కి ఎందుకు 720 వచ్చింది, దానికి వాళ్ళు 2 కారణాలు చూపించారు. 44 మందికి ఫిజిక్స్ లో బోనస్ మార్క్స్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే ఫిజిక్స్ లో ఒక క్వశ్చన్ కి 2 ఆన్సర్లు కరెక్ట్ గా ఉందని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో 2 ఆన్సర్లు కరెక్ట్ గా ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కి దే హ్యావ్ గివెన్ బోనస్ మార్క్స్. ఈ బోనస్ మార్క్స్ వల్ల 44కి 720 వచ్చింది బికాస్ ఆఫ్ దిస్. తర్వాత ఈ గ్రేస్ మార్క్స్, కొంతమంది స్టూడెంట్స్ టైం లాస్ వల్ల గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. దీని గురించి మాట్లాడదాం. వాళ్ళకి 6గురికి ఈ రకంగా వచ్చింది. సో అందుకోసం 44 + 6 అంటే 50 మందికి బికాస్ ఆఫ్ దిస్ బోనస్ మార్క్స్ కానీ గ్రేస్ మార్క్స్ అనకూడదు, కాంపన్సేటరీ మార్క్స్ ఇవ్వడం వల్ల 50 మందికి ఈ రకంగా ఫుల్ మార్క్స్ వచ్చాయి. 17 మందికి న్యాచురల్ గా వచ్చాయి. ఆ 17 మందికి ఎందుకు వచ్చాయి అంటే కాంపిటీషన్ పెరుగుతోంది. కిందటిసారి 20 లక్షల మంది రాశారు, ఈసారి 23.5 లక్షల మంది రాశారు. సో స్టూడెంట్స్ ఆర్ బెటర్ ప్రిపేర్డ్. పేపర్ కూడా పర్హాప్స్ ఈజీ. అయితే ఎన్టీఏ వాళ్ళు చెప్పింది పేపర్ గురించి అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఎక్కువ మందికి వచ్చింది. బట్ దట్ మే నాట్ బి ద రీజన్. పేపర్ కొంచెం ఈజీగా ఉంది. అండ్ ఇంకోటి ఈసారి గమనించాలి ఏంటంటే, స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ పోస్ట్ కోవిడ్ ఫుల్లీ ప్రిపేర్డ్ బ్యాచ్. సో అందుకోసం ఆబ్వియస్లీ కొంచెం కాంపిటీషన్ అనేది ఉంటుంది. అయితే వీటన్నిటికీ ప్రధానమైన కారణం, ఈ లాస్ట్ది వదిలేస్తే అన్నిటికీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ గ్రేస్ మార్క్స్, కాంపన్సేటరీ మార్క్స్ ఇవ్వడంలోనే నన్ను అడిగితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నది ఓ మిస్టేక్ చేసింది. ఏం చేసింది అంటే, వాట్ ఇస్ ద ప్రాబ్లం?
6 సెంటర్స్, 4 రాష్ట్రాల్లో 6 సెంటర్లో కొంతమంది స్టూడెంట్స్ ఒక ఎలిగేషన్ తో వచ్చారు. ఏంటి, వాట్ ఈస్ ది ఎలిగేషన్? మాకు కరెక్ట్ టైం, మాకు టోటల్ టైం ఇవ్వలేదు, మాకు ఓఎంఆర్ లేట్ గా వచ్చింది, మాకు క్వశ్చన్ పేపర్ లేట్ గా వచ్చింది, తొందరగా తీసేసుకున్నారు, మాకు టైం ఇవ్వలేదు. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఎన్టీఏని పిలిచింది. ఎన్టీఏ ఏమో వాట్ దే సెడ్ ఇస్ వీ విల్ గో బై ద ఒక కమిటీ పెడతాం. ఆ కమిటీ ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ, ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం వీ విల్ సాల్వ్ అంటే కోర్టు సరే అని చెప్పింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ వాళ్ళు ఏం చేశారు అంటే 2018లో ఒక కేసు ఉంది సుప్రీం కోర్టులో. దిశా పంచాల్ అని ఒక స్టూడెంట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇలాంటి ఎలిగేషన్ తోనే వచ్చింది. ఆమె నాకు టైం సరిపోలేదు, టైం ఇవ్వలేదు నాకు, అంటే క్లాట్ ఈజ్ ఓన్లీ 2 hour ఎగ్జామ్, నాకు 2 hours కరెక్ట్ గా ఇవ్వలేదు, దానివల్ల నాకు మార్క్స్ తక్కువ వచ్చాయంటే సుప్రీం కోర్టు అప్పుడు ఏం చేసిందంటే ఒక నార్మలైజేషన్ ఫార్ములా సుప్రీం కోర్టు సజెస్ట్ చేసింది. ఆ నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారము ఆ అమ్మాయికి మార్క్స్ పెరిగి, ఆ స్టూడెంట్ కి మార్క్స్ పెరిగాయి. సో అదే ఫార్ములా వీళ్ళు ఇప్పుడు యూజ్ చేశారు. కానీ ఇందులో ఒక తప్పు ఉంది. తప్పు ఏంటంటే క్లాట్ ఈజ్ అన్ ఆన్లైన్ టెస్ట్. అప్పుడు ఆన్లైన్ టెస్ట్ కాబట్టి మనకి స్టూడెంట్ ఎంత టైం అలౌడ్ అన్నది మనకి తెలుస్తుంది. ఏ టైం నుంచి స్టార్ట్ చేసింది, ఏ టైం కి కంప్లీట్ చేసింది అని మనకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇచ్చిన ఒక అర్థం ఉంది. ఇది ఆఫ్లైన్ టెస్ట్. ఈ ఆఫ్లైన్ టెస్ట్ లో ప్రిసైజ్ గా స్టూడెంట్స్ కి ఎప్పుడు ఇచ్చారు, ఏ స్టూడెంట్ కి ఎప్పుడు ఇచ్చారు, 6 సెంటర్స్ లో మళ్ళీ ఎప్పుడు తీసేసుకున్నారు అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఎన్టీఏ వాళ్ళు, మేము సీసీటీవీ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ చూసి అంత అక్యురేట్ గా ఎలా చేస్తారు? దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ అ టైమ్ లాస్, ఆ టైమ్ లాస్ ని మీరు మార్క్స్ లో ఎలా కన్వర్ట్ చేస్తారు అంటే వీళ్ళు ఏమన్నారు, ఆన్సరింగ్ ఎఫిషియన్సీ చూసి మేము చేసాము, అందుకోసం కొంతమంది స్టూడెంట్స్ కి -20 వచ్చింది, కొంతమంది స్టూడెంట్స్ కి 720 వచ్చింది, సో వాళ్ళ ఆన్సరింగ్ ఎబిలిటీ బట్టే చేసాము అన్నారు. ఇది రాంగ్. సో ఇది వాళ్ళు రియలైజ్ చేశారు. దీనివల్ల మనకి కొన్ని అన్సైంటిఫిక్ ఆర్ ఇర్రాషనల్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ ఎలా వచ్చాయి? 6 స్టూడెంట్స్, ఆ జడ్జర్ లో 6 స్టూడెంట్స్ ఒకటే సెంటర్ నుంచి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఆర్ ఈ కాంపెన్సేటరీ మార్క్స్ వచ్చాయి. రెండోది ఏమైంది, ఈ 718, 719 మార్క్స్ కూడా బికాస్ ఆఫ్ దిస్ కాంపెన్సేటరీ మార్క్సే. ఎందుకంటే ఆ కాంపెన్సేటరీ మార్క్స్ ఎలా ఇచ్చారు? బికాస్ ఆఫ్ దట్ ఫార్ములా. ఆ ఫార్ములా వల్ల 2 స్టూడెంట్స్ కి ఈ 718, 719 అంటే స్కేల్ అప్ చేస్తారు, నార్మలైజేషన్ చేస్తారు. ఆ నార్మలైజేషన్ చేసినప్పుడు ఆ ఫార్ములా ప్రకారం ఈ 718, 719 మార్క్స్ వచ్చాయి. అయితే వీళ్ళు ఇంకో మిస్టేక్ ఏం చేశారంటే ఆ ఫార్ములా ఏంటి అన్నది నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పలేదు. ఆ ఫార్ములా ఇది, ఆ ఫార్ములా ప్రకారము ఈ స్టూడెంట్స్ ఇంత ఆన్సర్ చేశారు, వాళ్ళకి ఇన్ని మార్క్స్ ఇచ్చాము అని చెప్పేసి ఉంటే కొంచెం అట్లీస్ట్ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉండేది. అది చెప్పలేదు. ఏం చెప్పారంటే వేగ్ గా ఆ సుప్రీం కోర్టు నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారం వాడాము. వాట్ ఈస్ దట్ ఫార్ములా? వీళ్ళకి అసలు ఒరిజినల్ గా చెయ్యి, ఈ ఫార్ములా ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలా ఈ ఫార్ములా యూజ్ చేశారు అని ఒక మాట చెప్పుంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అయితే దాని బదులు వీళ్ళు ఏం చేశారు అంటే ఒక 4-member కమిటీ ఒకటి ఫామ్ చేశాము మేము. ఈ కమిటీ విల్ లుక్ ఇన్ టు ద గ్రీవెన్సెస్ అండ్ దే విల్ కమ్ విత్ అ ఫైనల్ వర్డిక్ట్. దీనికి ఒక 7 రోజుల్లో వాళ్ళు ఒక 7 days లో దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. అయితే వాళ్ళు పదే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ 1600 స్టూడెంట్స్ అండ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ప్రాబ్లమ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ 1600 స్టూడెంట్స్. ఈ కమిటీ మ్యాండేట్ కూడా ఓన్లీ ఆ 1600 స్టూడెంట్స్ గురించి, 1600 దాదాపుగా 1500 చేంజ్, ఆ 1600 స్టూడెంట్స్ గురించి మాట్లాడతారు, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడరు. సో అందుకోసం కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి, ఆ రీ ఎగ్జామ్ అయిపోతుంది, మళ్ళా నీట్ వాళ్ళు నోటీస్ ఇస్తారు, మళ్ళీ రీ ఎగ్జామ్ జరుగుతుందని. కొంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రతి వారి వాళ్ళ ఎజెండా ఉంది. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేను చూశాను నిన్న, నార్త్ నుంచి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓనరు ఏమంటాడంటే స్టూడెంట్స్ కి అడ్వైజ్ ఇచ్చేస్తున్నాడు యూట్యూబ్ లో, తప్పక ఈ రీ ఎగ్జామ్ ఉంటుంది, మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టండి అంటే వాడి ఎజెండా ఏంటంటే ఏదో క్రాష్ కోర్స్ ఏదో పెడతాడు అనుకుంటా. సో దిస్ ఇస్ ఆల్ రాంగ్. ఇదేమి జరగదు. ఈ రీ ఎగ్జామ్ అయితే జరగడానికి ఛాన్సెస్ లేవు. అండ్ మోస్ట్లీ మీరు ఒకసారి గమనించవలసింది ఏంటంటే 24 లక్షల మంది, దాదాపుగా 24 లక్షలు రాసినప్పుడు 1 లక్ష మందికి సీట్లు వస్తాయి, ఇంకో 50,000 మంది సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 1.5 lakh మంది హ్యాపీగా ఉండొచ్చు. బట్ మిగిలిన వాళ్ళు ఎవరైతే అన్హ్యాపీగా ఉంటారో, ఎవరికైతే సీట్స్ వచ్చే ఛాన్సెస్ లేవో, వాళ్ళు ఆబ్వియస్లీ రీ ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది, ఇంకో ఛాన్స్ ట్రై చేసుకుంటామని ఉంటుంది. సో రీ ఎగ్జామ్ కోరుకునే వాళ్ళు మెజారిటీ ఉంటుంది. అందుకోసం వీళ్ళు సోషల్ మీడియాలోని అక్కడ
ఇక్కడ చాలా చాలా ఇష్యూ చాలా గొడవ చేస్తారు. సో వీ షుడ్ నాట్ గెట్ మిస్లెడ్ బై దిస్ నాయిస్. ఇదంతా నాయిస్ అని చెప్పాలి. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఏంటంటే ఈ 1500 ఆర్డ్ స్టూడెంట్స్, ఈ 1600 స్టూడెంట్స్ కి ఆ కేసు డిసైడ్ అయిపోతే ఏమి ప్రాబ్లం ఉండదు. కాకపోతే వీళ్ళు కమిటీ పెట్టినా కూడా ఇది డెఫినెట్ గా సుప్రీం కోర్టుకి వెళ్తారు. ఎందుకంటే ఆ కమిటీ ఇన్ ఫేవర్ ఆఫ్ దో 1600 స్టూడెంట్స్ మాట్లాడినా, అగైన్స్ దో 1600 స్టూడెంట్స్ మాట్లాడినా ఎవరో ఒకళ్ళు, ఈ స్టూడెంట్స్ కానీ వేరే స్టూడెంట్స్ కానీ సుప్రీం కోర్టుకి అయితే తప్పకుండా వెళ్తారు. సుప్రీం కోర్టు విల్ టేక్ సమ్ టైం. సో కానీ సుప్రీం కోర్టు ఒకటి చేయొచ్చు. సుప్రీం కోర్ట్ కెన్ డిస్మిస్ ద కేసు. ఎందుకంటే ఆల్రెడీ ఒక హై పవర్డ్ కమిటీ పెట్టి డిసైడ్ చేశారు, ట్రాన్స్పరెంట్ గా చేశారని వాళ్ళు అనుకుంటే దే మే డిస్మిస్ ద కేసు. ఒకవేళ డిస్మిస్ చేయకపోయినా దే మే సే ఓకే, హియరింగ్ డేట్ ఇస్తారు. ఒకవేళ అది చాలా టైం తీసుకుంది అంటే వీళ్ళే సుప్రీం కోర్టు ఏమంటుందంటే మీరు యూ ప్రొసీడ్ విత్ కౌన్సిలింగ్ ఆపద్దు, మెడికల్ కౌన్సిలింగ్ అయితే ఆపద్దు. ఒకవేళ వీళ్ళకి ఇన్ ఫేవర్ ఆఫ్ దేమ్ ఏదైనా వస్తే వీళ్ళకి ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వీళ్ళని ఎలాగా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. అట్ ద వర్స్ట్ సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి మేము వీళ్ళని అడ్జస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈ 1600 మందిలో ఎంతమందికి సీట్ వస్తుందో 100 మందికి సీట్ వస్తుంది అనుకున్నాం. 1,00,000 సీట్లలో 100 సీట్లు అన్నది పెద్ద విషయమేమి కాదు. దే మే సే వి విల్ గివ్ అ సూపర్ న్యూమరరీ సీట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా నన్ను అడిగితే కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఆగడానికి ఛాన్సెస్ లేవు. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ఇష్యూ. ఫైనలీ ఓన్లీ వన్ సీరియస్ అలిగేషన్ విచ్ విల్ లీడ్ టు ఆల్ ఇండియా రీటెస్ట్ ఏంటంటే అది ఏది, పేపర్ లీక్ ఒకవేళ అయ్యి ఉంటే మాత్రము దెన్ ఆబ్వియస్లీ రీటెస్ట్ అయితే పెట్టాలి. కాకపోతే ఎగ్జామ్ అయిపోయి 4 రోజులైంది. సో పేపర్ లీక్ జరిగి ఉంటే మనకి అప్పుడే we would have addressed the issue at that point of time. 1 month అయిన తర్వాత పేపర్ లీక్ అవడం వల్ల ఆల్ ఇండియా టెస్ట్ పెట్టాలి అన్నది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అయితే నాకు అనిపిస్తుంది. అన్లెస్ ఒక ఫ్రెష్ ఎవిడెన్స్ వచ్చి ఆ ఎవిడెన్స్ ని ఇప్పటి వరకు సప్రెస్ చేసి ఉంచారు, ఇప్పుడు కొత్తగా ఎవిడెన్స్ వచ్చింది, ఈ ఎవిడెన్స్ వల్ల చాలా చోట్ల వైడ్ స్ప్రెడ్ పేపర్ లీక్ ఉంది అని ఏదైనా వస్తే తప్ప ఆల్ ఇండియా బేసిస్ మీద రీటెస్ట్ ఉండడానికి అవకాశాలు తక్కువ. మాక్సిమం ఏమవుతుందంటే ఈ 1600 మందికి రీటెస్ట్ ఒకవేళ ఈ కమిటీ, ఈ హై పవర్డ్ కమిటీ, ఈ 4-man కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు సజెస్ట్ చేస్తే వీళ్ళకి కాంపెన్సేటరీ మార్క్స్ ఇచ్చే బదులు వీళ్ళకి ఒక రీటెస్ట్ పెట్టే ఛాన్సెస్ ఉంది. యాక్చువల్లీ మొదటే ఎన్టీఐ ఈ రీటెస్ట్ పెట్టుంటే మనకి గొడవ ఉండేది కాదు. బట్ ఎనీవే, సో రీటెస్ట్ జరిగే మాట ఉంటే ఈ 1600 మందికే జరుగుతుందని నా అభిప్రాయం. సో ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి? సో స్టూడెంట్స్ కి ఎవరైతే సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళు ఆబ్వియస్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి దే షుడ్ బి బిజీ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. దే షుడ్ బి రెడీ ఫర్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్. ఆ సర్టిఫికేట్స్ అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైతే రిపీట్ చేద్దాం అనుకుంటున్నారో ఇమీడియట్ గా ఆ రిపీట్ ఎక్సర్సైజ్ అన్నది మొదలు పెట్టాలి. టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఉన్నది లెస్ దెన్ 1 year. సో ఆ ఉన్న టైంలో మళ్ళా ఈ కాంట్రవర్సీ అయితే 1 month వరకు ఈ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఈ 1 month నేను ప్రిపేర్ చేసుకోకుండా నేను వెయిట్ చేస్తాను, అయిన తర్వాత చూద్దాము, ఇలాంటివన్నీ చేయకుండా ఇమీడియట్ గా ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే ఇమీడియట్ గా మొదలు పెట్టేసేయాలి. లెట్ us నాట్ బాదర్ అబౌట్ this kind of a controversy. ఎందుకంటే రీటెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో అది that is what we have to realize as far as the NEET controversy is concerned. All the best for your NEET counseling or your NEET preparation.